భయభక్తులు కలిగిన జీవితం అనేది ఎలా రుజువుపరచగలం అంటే కనుక దానికి అనుగుణంగా జీవించినట్లయితేనే. అంతే కదా, దానికి అనుగుణంగా జీవించినట్లయితే. ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను, ఇప్పుడు బైబిల్ పట్టుకొని మనం వీధిలో వెళ్తున్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు? వీళ్ళు మందిరానికి వెళ్ళి వస్తున్నారు అంటారు, చర్చికి వెళ్ళి వస్తున్నారు అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు బైబిల్ తెచ్చుకోకుండా మీరు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు, సింగిల్గా మీ వీధిలో వెళ్తున్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అనుకుంటారు? మందిరానికి వెళ్ళి వస్తున్నారు అనుకుంటారు, లేదంటే పక్కింటికి వెళ్ళి మాట్లాడి వస్తున్నారు, లేదా కిరాణా కొట్టుకు వెళ్ళి ఏదో మీరు వెళ్ళి వస్తున్నారు అనుకుంటారు. అంటే అనేక రకాలుగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అయితే ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే కనుక మన చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకుని ఉంటేనే మనము దైవ భీతిని కలిగి ఉన్నట్లు కాదండి. లేకపోయినా కానీ మన గురించి ఎదుటి వాళ్ళు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పగలిగేటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. అంటే కనుక ఈమె ప్రార్థనకు వెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఈమెకున్నటువంటి ఆనవాయితీ, ఈమెకున్నటువంటి వాడుక ఇది. ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా ఒకళ్ళ ఇంటికి, మీ ఇంటికి ఒకరు వచ్చారనుకోండి, మీ ఇంటికి ఒకరు వచ్చారు, వచ్చినప్పుడు వారు వచ్చిన వెంటనే పిలుస్తారు. పిలిచిన వెంటనే మరి మీ బిడ్డలు చెప్పగలగాలి ఏంటంటే కనుక అమ్మ ప్రార్థన చేసుకుంటుంది, లేదంటే నాన్న ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు కూర్చోండి. మనలో అటువంటి స్థితి అనేది కనబడుతుందా? అంటే ఎప్పుడు ప్రార్థన చేయాలి అయ్యగారు అంటే నిత్యము ప్రార్థన చేయాలా అని అంటే అది కాదండి. ఒక సమయం అనేది ఉంటుంది, ఆ సమయంలోనైనా మనం ప్రార్థించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఇప్పుడు ఒకరు వచ్చి అలాగా ఆ సమయానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారండి అని అన్నారనుకోండి, మరొక సమయం ఒకవేళ వేరే వాళ్ళతో ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు లేదు ఈ సమయం కాదు, వేరే సమయాన మనం వెళ్దాం, ఎందుకంటే వాళ్ళు ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటారు. ఇది దేవునికి కావాల్సింది అమ్మా, ఇది దేవునికి కావాల్సింది. దైవ భీతి అంటే ఇది వాడుక. అంటే ఒక మంచి మార్గంలో మనం ముందుకి కొనసాగుట, అది ఎదుటి వాళ్ళ ద్వారాగా ఎదుటి వాళ్ళని కూడా మనం ఏంటనేది అర్థం కావాలి. బైబుల్ చేత పట్టుకుంటేనే కాదు మందిరానికి వస్తున్నానని, బైబుల్ లేకపోయినా కానీ ఆమెకున్నటువంటి ఆమె ఈ సమయానికి మందిరానికి వెళ్ళి వస్తుంది అనేలాగా అనేలాగా ఉండాలి. అది దైవ భీతి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క మనం ఆలోచన చేస్తే జకర్యా, ఎలిజబెత్, ఇప్పుడు వీళ్ళందరూ కూడా జనసమూహం అందరూ కూడా ఇక్కడ ఈమెని ఏ పేరు పెట్టాలని అడుగుతున్నప్పుడు ఈమె చెప్పేసింది ఏంటంటే కనుక వారు జకర్యా పేరు పెట్టడానికి ముందుకు వచ్చారు. అంటే తండ్రి పేరు యోహానికి, అంటే ఆ కుమారుడికి, ఆ బాలుడికి పెట్టడానికి ముందుకు వచ్చి ఆ పేరుని తెలియజేస్తుంటే తల్లి అలాగూ వద్దు అనంది. ఎవరు? ఎలిజబెత్ ఏమంది? అలాగూ వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడును లేడని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నానని వాని తండ్రికి సజ్ఞలు చేసి అడిగిరి. సజ్ఞలు ఎందుకు చెయ్యాలి? అదేంటది? మోగవాడు యాజకత్వాన్ని ఎలా వహిస్తాడు? ఒక మోగవాడు యాజకత్వాన్ని ఎలా వహిస్తాడు? ఇప్పుడు నేను మోగవాడిని అండి, నన్ను పాస్టర్ చేస్తారా? ఇక్కడ ఏం చేయాలి? నడిపించాలి, ఆరాధన చేయాలి, వాక్యం బోధించాలి. సైకిల్ చేస్తే సరిపోతుందా? ఇలా సైకిల్ చేస్తే సరిపోతుందా? వాక్యాన్ని బోధించాలి. ఒకవేళ సైకిల్ చేయాలంటే కనుక మీరు కూడా నాకులాగానే మోగవారై ఉండాలి. ఎందుకు సజ్ఞలు చేసి స్థితి జకర్యాకు కలిగింది అనేది కనుక ఆలోచన చేస్తే ఆయన దైవ భీతిలో లేడు. ఎందుకు అంటే గనక ఆయన దేవదూత, పరిశుద్ధాత్మ దేవుడు అంటే కనుక దేవదూత వచ్చి అతనికి తెలియపరిచింది, ముందు లేఖనాల్లో తెలియపరిచింది ఏంటంటే కనుక నీకు కుమారుడు. ఎందుకంటే మొదటి అక్కడ మాటలు మనం చూస్తున్నాం కదా తల్లి, ఆయన ప్రార్థన చేయగా వినబడింది. ఏంటది? మొదటి అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడింది అని చెప్పిందా లేదా అమ్మా? ఇక్కడ మొదటి అధ్యాయంలో అదంతా చదివితే కనుక అక్కడ చాలా చక్కగా పొందుపరిచాడు పరిశుద్ధాత్మ దేవుడు.
అంటే ఇప్పుడు దేవుడే స్వయంగా దేవదూతే వచ్చి నీకు తెలియజేస్తే ఆ మాటను నమ్మకపోతే మరి ఏంటి? మరి నమ్మాలా వద్దా? ఇప్పుడు ఏదైనా నేను తెలియపరిచాను వాక్యము ద్వారాగా పరిశుద్ధాత్మ ప్రేరణతో. అమ్మ మాట్లాడేది ఒకవేళ సిద్ధపడింది మేమైనా కానీ ఇలా సిద్ధపడాలని మాకు జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. ఇలా మాట్లాడాలని చెప్పేది ఎవరు? దేవుడే. ఆ ఆలోచన కలుగు చేసేవాడు దేవుడే. కాబట్టి ఇప్పుడు ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో మరి నా నోటి ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు కూడా ఎలా స్పందించాలి? దైవ భీతిని కలిగి ఇది వాస్తవమే కదా, ఇది నిజమే కదా, మా జీవితాల్లో ఇలాగ నడుచుకుంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు కదా, మా బిడ్డలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు కదా అని మీరు ఎలా ఉండాలి? దైవ భీతిని కలిగి మీరు ఉండాలి. ఒకవేళ కనుక దీంట్లో ఏమన్నా డౌట్ అనేది ఉందనుకోండి, జకర్యాకి ఏం కలిగింది అమ్మా? ఏం కలిగింది జకర్యాకి? నోరు మూయబడింది. ఒక యాజకుడు, ఉన్నతమైన పరిచర్య చేసేటువంటి వ్యక్తి, తను దేవుని యొక్క స్థితిని నమ్మిక ఉంచలేదు. దేవుని యొక్క మాటను నమ్మిక ఉంచకపోవడం వల్లనే నోరు పడిపోతే తల్లి, ఒకవేళ దేవుడు గద్దించినా ఆ గద్దింపుకు లోబడకపోతే ఏంటి పరిస్థితి? అమ్మ ఏంటి పరిస్థితి? చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఇక్కడ అతడు సైగులు చేసి చెప్పేటువంటి దుర్భరమైన పరిస్థితి వచ్చింది. అయితే అతడు నోరు పడిపోయిన తర్వాత అతడికి అర్థమైంది ఏంటంటే గనక, ఇది నాకు నోరు కట్టబడడానికి గల కారణం ఏంటంటే గనక, నేను దైవ భీతిని కలిగి లేకపోవటం వలన దేవుడు నా నోరుని మూసివేశాడు అని తనకు హృదయంలో తనకు తానుగా ఎంతగానో దేవునికి విధేయుడిగా, అయ్యా నేను చేసిన పొరపాటును బట్టి, నేను ఆలోచన చేసిన స్థితిని బట్టి నన్ను క్షమించు తండ్రి అని చెప్పేసి అని దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. అయితే ఎప్పుడైతే వారందరూ కూడా అడిగారో, ఇతడు ఒక పలకను రప్పించి ఆ పలక మీద తన చేతులతో నా కుమారుడికి యోహాను అని పేరు పెట్టండి అని రాశాడు. వెంటనే జరిగింది ఏంటంటే కనుక తన నోరు తెరవబడింది. తన నోరు తెరవబడింది. అంటే మీరు గమనించండి, మనం ఆలోచన చేస్తే ఒక కార్యం అంటే గనక దేవుని యొక్క వాక్యము తెలియపరచున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించకపోవడం కూడా పాపమే. వాక్యాన్ని స్వీకరించకుండా దానిలో వంకలు పెడుతూ ఇలా అనేశారు అలా అనేశారు అని అనడం కూడా తల్లి పాపమే. అలా అనుకుంటే కనుక ఎంతమంది నోర్లు పడిపోవాలి? కానీ ఇది కృపాకాలం. ఇదే కాలం, ఇది కృపాకాలం. ఒకవేళ కనుక పాత నిబంధన కాలం అయితే కనుక తల్లి ఎంతమంది నోర్లు పడిపోతాయో. వచ్చి ఇంకా సైకిల్ చేయాలి మందిరంలో, పాటలు పాడండి అమ్మా, పాటలు పాడండి అయ్యా అంటే కనుక ఇంకా సైకిల్ చేస్తా చేయవలసినటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కనుక మానవులుగా మన యొక్క నైజము అంతే, తప్పిపోవడమే. వింటాం పడిపోతుంటాం, వింటాం పడిపోతుంటాం, వింటాం తప్పిపోతూ ఉంటాం. కాబట్టి దినాన దేవుడు తెలియచేస్తున్నాడు, నువ్వు దైవ భీతిని కలిగి ఉండాలి, నువ్వు దైవ భీతిని కలిగి ఉండాలి. ఇక్కడ నీకు తెలియదు కానీ ఒక దినాన దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడు అక్కడ అన్నీ కూడా ఆ గ్రంథం ఏం చేయబడుతుంది తల్లి? విప్పబడుతుంది, తెరవబడుతుంది గ్రంథం. అప్పుడు ఆ దినాన ప్రభు మనల్ని అడుగుతాడు. అప్పుడు నోరు పడిపోతుందా, లేదంటే ధైర్యంగా నిలబడి అయ్యా ఆయన అడిగే దానికి మనం సమాధానం చెప్తాం, లేదంటే మన పక్షంగా ఆయన చాలా సమాధానం చెప్తాడు అనేది ఆ దినాన్ని మన కల్లారా ప్రభుని చూడగలిగేటువంటి గొప్ప ధన్యత మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మనము దైవ భీతిని కలిగి ఉందాం, ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుందాం. ఉదయం లేచిన వెంటనే మనం చేయవలసింది ఇది అని ఎలాగున ఉండాలని మనకు పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. కాబట్టి అలాగున అన్ని గంటలు కాకపోయినా ఒక్క 10 నిమిషాలైనా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. దీనివల్ల ఎవరికి లాభం అంటే కనుక పక్కింటోళ్ళకో ఇరుగు పొరుగు వారికి అని కాదని, మొట్టమొదట మనకే లాభం, మన బిడ్డలకు ఆశీర్వాదకరం. నువ్వు ప్రక్క వాళ్ళ ఇంటి కొరకు, ప్రక్క వాళ్ళ కొరకు, నీ సంఘం కొరకు, నీ దేశం కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం నువ్వు మర్చిపోయావు అనుకోండి. ఒకసారి మీరు గమనించండి, సేవకుడు ప్రార్థన చేసినప్పుడు
సేవకుడు ప్రార్థన చేసినప్పుడు అందరి కొరకు చేస్తాడు, కానీ తన కొరకు చేసుకోడు. కానీ అందరి కొరకు చేసినా కానీ తల్లి ఆయన కొరకు దేవునికి తెలీదా? నా కొరకు దేవునికి తెలీదా? తప్పనిసరిగా దేవుడు నా కుటుంబంలో ఏది కావాలో, నేను ఏ స్థితిలో వచ్చి ఈ దినాన్ని నిలబడ్డానో ప్రభు నాకు తెలుసు. కాబట్టి ఆ ఆశీర్వాదాలని తప్పక ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియా దేవుని సంగమా, దైవ భీతిని కలిగి ఉందాం. మన యొక్క ధర్మ విధులను ఒక తల్లిగా ఒక తండ్రిగా ధర్మ విధులను మనం కొనసాగుతూ మన బిడ్డల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించుకుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్ చాలా ప్రమాదకరం. మనం సరి చేసుకోకపోతే కనుక రానున్న తరము అనేది మన గురించి చెప్పుకోవడానికి ఉండదండి. ఇప్పుడంటే మన తండ్రుల గురించి, తాతల గురించి, వీళ్ళ గురించి చెప్పుకుంటున్నాము, కానీ నెక్స్ట్ తరం మన గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా దాఖలాలు ఉండవు అనేటువంటి సత్యాన్ని నేను ప్రేమతో తెలియచేస్తూ, అలాగున ఉండకుండా మన ధర్మ విధులను మనం అనుసరిద్దాం. అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు. అడ్వెంట్లోని ఉదయకాల ఆరాధనలు ఆయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని సమయం వరకు కూడా నీ కృప, నీ కనికరం మా ఎడల కనుపరిచిన తండ్రి, దైవ భీతి అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఎటువంటి బాధ్యతను మేము కలిగి ఉండాలి, దానివలన ప్రతిఫలం ఏమిటి అనేటువంటి సత్యాన్ని దినాన్ని తెలియపరచు. ఒకవేళ అలాగున లేకపోతే నష్టమేంటో కూడా నువ్వు తెలియపరచవు తండ్రి. కాబట్టి నాయన, మరి మేమందరము కూడా నా ప్రభా కుటుంబాలుగా ఉన్నటువంటి మేము నా తండ్రి, మా బిడ్డల కొరకు, సంఘాల కొరకు, దేశము కొరకు, గ్రామము కొరకు నా ప్రభా, మరి మా గృహాల్లో కానీ మందిరాల్లో కానీ సమయం కుదిరినప్పుడు ప్రార్థించేటువంటి వారిగా, నీ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించేటువంటి వారిగా, కల్మషం అనేది లేకుండా, ఈర్ష అనేది లేకుండా నా ప్రభా, నీవు మా కొరకు చిందించినటువంటి ఆ రక్తములో నా తండ్రి మమ్మను మేము శుభ్రపరుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు కొనసాగే కృపణ దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ స్థానిక క్రీస్తులుదరణ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘ పరిచయను అభివృద్ధిపరచండి. ఇది నా ప్రభా, మరి ఇదిగనైనా మరి పెద్దలను బట్టి, స్త్రీల సమాజం, యవన బిడ్డలు, చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు ఏ ఆశతో వచ్చారో నువ్వు సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు నాయన. మరి గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి తల్లులను నా ప్రభు మీరు ఆశీర్వదించండి. బాలింతలుగా ఉన్నటువంటి తల్లులను మీరు ఆశీర్వదించండి నా ప్రభా. మరి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి వివాహాలను నా ప్రభా మీరు జరిగించండి నా తండ్రి. అదే నా ప్రభా చేతి వృత్తి పనులు, పాడి పంటలు, పశువులు, చెరువులు, ప్రైవేట్ ఉద్యోగాలు, నా ప్రభా ఆశా వర్కర్లుగా చదువుకుంటున్నటువంటి బిడ్డలు నా ప్రభా అందరినీ కూడా నా ప్రభా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈయన ప్రభా మరి డిసెంబర్ నెలలో జరగనే ఉన్నటువంటి క్రిస్మస్ నా ప్రభా ఆరాధనలు అన్నీ కూడా నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘం యొక్క స్థితిగతులను వెరిగిన దేవుడు నాయన, ఎంతో నా ప్రభు చక్కని ఆత్మీయ స్థితిని నీ బిడ్డలు కట్టుకొని నా ప్రభు ఇదిగా తండ్రి నా ప్రభు మరి వస్తుండగా నా ప్రభు మరి వీరందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇది తండ్రి నా ప్రభు రేపడు నా ప్రభు అడ్వెంట్లోని మొదటి నా ప్రభు ఇదిగా తండ్రి నా ప్రభా మరి ఆదివారంలోనికి మేము ప్రవేశించడానికి సిద్ధపడుచుండగా ప్రతి ఒక్కరం కూడా నీ సన్నిధానంలో పాల్గొని నేను స్తుతించి మహిమపరిచే కృపను అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండు భూమి మీద నెరవేరును గాక. మన దినహార నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోకి దేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసము, సమాధానము, కాపుదల చేరవచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు సదాకాలము తోడైన సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. ఓ యేసు పోగా నాయాత్మ చేకని, ఓ యేసు పాన్పుగా నాయాత్మ చేకని, శ్రేయముగ బాబాలించు శ్రీకార వరసుత కొనియాడ తరామే నిన్నో కోమల హృదయ కొనియాడ
దరామే నిన్నో ఆమేన్. అందరికీ వందనాలు తండ్రి, వందనాలు.